నమస్తే, నేను మీ నగేష్. మా ఛానల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. నా వీడియోలను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రాష్ట్రంలో తిరుమల లడ్డూ వ్యవహారం తీవ్ర దుమారం రేపి వివాదాన్ని రేకెత్తిస్తున్న సందర్భంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు తలపెట్టిన తిరుమల పర్యటనను ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా సాదాసీదాగా నిర్వహించాలని చెప్పి నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆయన నిన్న సామాజిక మాధ్యమాల్లో నా తిరుమల యాత్రలో ఎలాంటి ఆర్భాటాలు వద్దు, కార్యకర్తలు నాయకులు ఎవరు కూడా విమానాశ్రయం కూడా రావద్దు, ఈ పర్యటన చాలా ప్రశాంతంగా సాదాసీదాగా జరగాలి, నేను కేవలం దైవ దర్శనం కోసమే వస్తున్నానని ఒక పోస్ట్ చేశారు. దీన్ని బట్టి చూస్తే జగన్మోహన్ రెడ్డి తన తిరుమల పర్యటనలో ఎలాంటి వివాదాలకు ఆస్కారం ఇవ్వకుండా సాదాసీదాగా కేవలం దేవుని మాత్రం దర్శించుకొని తిరిగి బెంగళూరుకు వెళ్ళేలా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు మనకు తెలుస్తోంది. ఈరోజు సాయంత్రం 5 గంటలకు జగన్మోహన్ రెడ్డి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుండి రోడ్డు మార్గాన మొదట నడిచిపోవాలనుకున్నారు, కానీ పోలీసుల సూచన మేరకు ఆ నడక ప్రోగ్రాం కూడా వాయిదా వేసి నేరుగా కారులో తిరుమల శ్రీ పద్మావతి అతిథి గృహానికి చేరుకుంటారు. రేపు ఉదయం 10:30కు దర్శనం చేసుకొని 11:30కు పద్మావతి గెస్ట్ హౌస్కి వచ్చి 1 గంటకు పద్మావతి గెస్ట్ హౌస్ నుంచి రేణిగుంటకు వచ్చి రేణిగుంట నుంచి బెంగళూరు పోతారు. ఇది జగన్మోహన్ రెడ్డి షెడ్యూల్. అయితే జగన్మోహన్ రెడ్డి తిరుమలకు వస్తున్నారు దేవుని దర్శనానికి. తిరుమల లడ్డు పవిత్రతను దెబ్బతీసేలా ప్రభుత్వం వ్యవహరించింది. అందులో నెయ్యిలో కల్తీ చేశారని ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని దేవాలయాలతో పాటు తిరుమల ఆలయంలో కూడా ఈ మధ్య శాంతి యాగము, ఆ తర్వాత ఆలయాల సంప్రోక్షణ నిర్వహించిన సంగతి మనందరికీ తెలుసు. దీనికి కౌంటర్గా జగన్మోహన్ రెడ్డి కూడా శనివారం రాష్ట్రంలోని అన్ని దేవాలయాలను వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ శ్రేణులు సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించాలని పిలుపునిచ్చారు. అలాగే తాను కూడా ఈరోజు తిరుమలకు చేరుకుని రేపు శనివారం స్వామి దర్శనం చేసుకుంటానని ప్రకటించారు. దీంతో ఒక రకమైన ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీజేపీతో పాటు కొన్ని బీజేపీ అనుబంధ సంస్థలు, ఆ తర్వాత కొంతమంది స్వయం ప్రకటిత స్వామీజీలు, విశ్వ హిందూ పరిషత్ అని చెప్పుకుంటున్న కొంతమందితో పాటు తెలుగుదేశం నాయకులు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటనను అడ్డుకుంటామని చెప్పి ప్రకటించారు. దీంతో పోలీస్ డిపార్ట్మెంట్ అలర్ట్ అయింది. తిరుపతితో పాటు తిరుపతి జిల్లా వ్యాప్తంగా నిన్నటి నుంచి 30 పోలీస్ యాక్టును విధిస్తూ తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఎయిర్పోర్ట్ పరిసరాల్లోకి ఎవరూ రాకూడదని చెప్పేసి పోలీసులు వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులకు నోటీసులు నిన్న రాత్రి నుంచి జారీ చేస్తున్నారు. ఉమ్మడి నెల్లూరు, ఉమ్మడి వైఎస్ఆర్ జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులకు పోలీసులు నిన్న అర్ధరాత్రి నుంచి ఈ నోటీసులు జారీ చేయడం ప్రారంభించారు. అయితే ఇందులో తిరుపతిలో మాత్రం మాజీ శాసనసభ్యుడు, మాజీ టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి, ఎంపీ డాక్టర్ గురుమూర్తి, తిరుపతి మాజీ డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డికి మాత్రం మీరు ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళొచ్చు, కానీ క్యాడర్ను తీసుకొని వెళ్ళడం అనేది మేము అనుమతించము, ఇది శాంతి భద్రతల సమస్యగా పరిణమిస్తుంది, కాబట్టి దీన్ని అలౌ చేయమని చెప్పేసి నిన్న అర్ధరాత్రి నోటీసులు జారీ చేశారు. దీంతో ఈ మొత్తం వివాదము ఒక కొత్త మలుపు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. కావాలని జగన్మోహన్ రెడ్డి పర్యటనను అడ్డుకునే ప్రయత్నం ప్రభుత్వం పోలీసుల ద్వారా చేయించిందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న పులివెందుల నియోజకవర్గం వేంపల్లికి చెందిన మాజీ ఎమ్మెల్సీ ఎస్వి సతీష్ కుమార్ రెడ్డిని నిన్న రాత్రి పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఈరోజు ఆయన్ను తిరుమలకు రాకుండా అడ్డుకున్నారు. అలాగే కడప జిల్లాకు చెందిన పార్టీ నాయకుడు రెడ్డెం వెంకట సుబ్బారెడ్డికి కూడా రాత్రి 1:30కు పోలీసులు వాళ్ళ ఇంటికి పోయి నోటీసులు అందజేసి తిరుమలకు పోవడానికి వీల్లేదని చెప్పారు. అలాగే మాజీ ఎమ్మెల్యే కోడూరు శ్రీనివాసులు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, మరికొందరు ముఖ్య నాయకులకు కూడా కడప జిల్లాకు సంబంధించి ఈ నోటీసులు ఇచ్చారు. చిత్తూరు జిల్లాకు సంబంధించి విజయానందరెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, ఇంకా పలువురు నాయకులకు ఇదే రకంగా నోటీసులు జారీ చేశారు. అలాగే మాజీ శాసనసభ్యులు కిలివేటి సంజయ్, కాకాని గోవర్ధన్ రెడ్డి ఇలాంటి వాళ్ళకు కూడా
పోలీసులు నోటీసులు జారీ చేసినట్టు మనకు తెలుస్తోంది. వీరితో పాటు ఎవరైతే విశ్వ హిందూ పరిషత్తు స్వాములు జగన్మోహన్ రెడ్డిని అడ్డుకుంటామని చెప్పారో పోలీసులు వాళ్ళకు కూడా నోటీస్ ఇచ్చి అలిపిరి దగ్గరికి వస్తే చర్యలు తీసుకుంటాం, అరెస్ట్ చేస్తామని చెప్పేసి నోటీసులు జారీ చేయడం జరిగింది. కొంతమంది బీజేపీ నాయకులకు కూడా ఈ నోటీసులు ఇచ్చినట్లు మనకు తెలుస్తోంది. దీంతో మొత్తం మీద చూస్తే జగన్మోహన్ రెడ్డి తిరుమల యాత్ర ఒక కొత్త రాజకీయ వివాదానికి తెరలేచినట్లు తెలుస్తూ ఉంది. అలాగే వచ్చే నెల 1వ తేదీ పవన్ కళ్యాణ్ గారు కూడా పశ్చాత్తాప దీక్షను తిరుమలలో విరమిస్తానని చెప్పేసి ఆయన నడక మార్గంలో తిరుమల చేరుకొని 2వ తేదీ స్వామివారి దర్శనం చేసుకొని అక్కడ దీక్ష విరమించేలా ఇప్పటికే ఒక టూర్ ప్రోగ్రామ్ అయితే రిలీజ్ అయింది. దాంతోపాటు బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలో రేపు నెల 4వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారి ధ్వజారోహణం రోజు రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పట్టు వస్త్రాలు సమర్పించడానికి తిరుమలకు వస్తున్నారు. సో ఇటు జగన్మోహన్ రెడ్డి, అటు పవన్ కళ్యాణ్, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ముగ్గురు ఒక్క వారం రోజుల వ్యవధిలో తిరుమల యాత్రకు వస్తుండడంతో ఇది ఒక రకంగా అటు పోలీస్ అధికారులకు, ఇటు టీటీడీ అధికారులకు కూడా సంకట పరిస్థితిగా మారింది.